కాప్రా సర్కిల్ పరిధిలోని రాధికా దమ్మాయిగూడ ప్రధాన రహదారి జమ్మిగడ్డ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బ్యాంకు ముందు గత నెల రోజులుగా మంజీరా పైప్ లీకేజ్ కావడంతో వేలాది లీటర్ల నీరు వృధాగా పోతూ ప్రధాన రహదారి వెంబడి శనివారం కూరగాయల మార్కెట్ వరకు రోడ్డుపై పారుతుంది. నీటితో రోడ్డంతా చిత్తడిగా మారి వాహనదారులకు ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. అలాగే ప్రధాన రహదారి కూడా నీటితో నాని కొంచెం పూర్తిగా చెడిపోయి గుంతలుగా మారే అవకాశం ఉంది. నిత్యం వేలాది మంది ప్రజలు వాహనదారులు ప్రయాణం కొనసాగించే ప్రధాన రహదారిపై చాలా రోజుల నుంచి మంజీరా నీరు వృధాగా పోతున్నా జలమండలి మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ పట్టించుకున్న పాపాన పోలేదు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి లీకేజీ కాకుండా మరమ్మతులు చేసి సమస్య పరిష్కరించాలని స్థానిక ప్రజలు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.